శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. రేవతి నక్షత్రం రాత్రి 2 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. సిద్ధం యోగం ఉదయం 9 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి సాధ్య యోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 53 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి విశేషం శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి అని కూడా దీన్ని పిలుస్తారు. సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజుగా ఈనాడు చెప్తారు. పరదేవత పరాశక్తి విద్యను అనుగ్రహించేటటువంటి సమయంలో బుద్ధి రూపంగా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయ పురాణంలో దేవీ మహాత్యంలో సప్తశతిలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అమ్మవారు బుద్ధి రూపిణి. ఎందుకు అమ్మవారిని బుద్ధి రూపిణిగా చెప్పబడింది, ఇట్లా అమ్మవారు బుద్ధి రూపంలో ఎలా ఉన్నది అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూచినట్లయితే, మానవుడు సన్మార్గంలో నడవడం కోసం, మానవుడి యొక్క జీవన గమనంలో వీడి పయనం అనేది సాగటం కోసం దేవతలు ఎట్లా మనల్ని నడిపిస్తారు అనేటటువంటి దాని గురించి చెప్తూ, నదేవాహ దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతో రక్షతుమిచ్చంతి తం తం బుద్ధ్యాహ నియుంజతే అని చెప్తారు. ఏ విధంగా అయితే పశువుల్ని పరిపాలించేటటువంటి వాడు వాటిని ఒక దారిలో నడిపించడం కోసం దండం తీసుకుని, అంటే కర్ర తీసుకొని నడిపిస్తాడో, భగవంతుడు అటువంటి దండాన్ని ధరించాడట. భగవంతుడు ఎటువంటి దండాన్ని ధరించి మనల్ని నడిపిస్తాడు అంటే, మనకి బుద్ధి అనేటటువంటి ఆ దండాన్ని పట్టుకొని ఆ బుద్ధి రూపంగా ఆయన మనల్ని నడిపిస్తాడు అని చెప్తారు. అందుకే బుద్ధికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టే మనం నా గాయత్ర్యా పరం మంత్రం అంటారు. అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం లేదని. అందులో కూడా ఏం చెప్తామంటే, ధియో యోనః ప్రచోదయాత్. ధీ అంటే బుద్ధి. అటువంటి బుద్ధిని ప్రేరేపించమని మనం అమ్మవారిని అడుగుతాం. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని కూడా మనకి సర్వగాయత్రిలో చెప్పబడినటువంటి విషయం. అటువంటి పరదేవత బుద్ధిప్రదాయినిగా సమస్త విద్యలను, వికాసాన్ని, జ్ఞానాన్ని మనకి ప్రసాదించేటటువంటి రూపంలో సరస్వతిగా మన చేత ఆరాధింపబడుతుంది. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని అమ్మవారిని ధ్యానించడం జరిగింది. అమ్మవారిని ఎక్కడ స్తోత్రం చేసినా, ఇక్కడ వ్యాసుల వారు కానీ సంస్కృతంలో మిగిలినటువంటి కవులు ధ్యానం చేసినా, ఆంధ్రంలో అంటే తెలుగులో పోతనామాత్యుడు అమ్మవారిని ధ్యానం చేసిన అమ్మవారికి ఉపమానంగా ఏం చెప్తారంటే, తెల్లని వస్తువులన్నీ చెప్తారు. శారద నీరదేందు ఘనసార మరాళ అని పోతనామాత్యుల వారు చెప్తారు. అంటే ఎక్కడైనా కూడా తెల్లదనంతోనే అమ్మవారిని పోలుస్తారు. ఎందుకు ఈ విధంగా తెల్లదనానికి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అమ్మవారు కూర్చున్నటువంటి పద్మం తెల్లని పద్మం, అమ్మవారు కట్టుకున్నటువంటి వస్త్రం తెల్లని వర్ణం, అమ్మవారు చేతిలో ధరించినటువంటి మాల స్ఫటికమాల, అమ్మవారి యొక్క వర్ణం తెల్లని వర్ణం, అమ్మవారికి అర్చన చేసేటప్పుడు వినియోగించినటువంటి చందనం కూడా తెల్లని శ్రీచందనాన్నే వినియోగిస్తాం. ఏమిటి ఈ తెలుపుకు అమ్మవారికి ఉన్నటువంటి సంకేతం అంటే, తెలుపుని నిర్మల వర్ణంగా చెప్తారు. అట్లానే జ్ఞానాన్ని తెలుపుతో పోలుస్తారు, అజ్ఞానాన్ని నలుపుతో పోలుస్తారు. అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞాన కాంతులను మన జీవితంలో నింపేటటువంటి నిర్మలమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి తల్లి కనుక అమ్మవారిని ఆ తెల్లదనంతో పోలుస్తారు. శుద్ధ బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం అని అమ్మవారి ధ్యానంలో శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరిగింది. అమ్మవారు శుద్ధ వర్ణంలో ఉండేటటువంటి తల్లి. ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడు ఒక చిన్న బీజాక్షరాన్ని, ఐం అనేటటువంటి బీజాక్షరాన్ని కూడా జపించలేక ఐ అన్నటువంటి వాడు కూడా అమ్మ అనుగ్రహంతో కాళిదాసుగా మారి బ్రహ్మాండమైనటువంటి కావ్యాలను లోకానికి అందించాడు. అది అమ్మ యొక్క దివ్యకృప. ఈ అమ్మవారినే శారదగా, సరస్వతిగా, వాణిగా, అట్లాగే అమ్మవారిని శ్యామలగా కూడా ప్రత్యేకంగా ఆయా నామాలతో విశేషంగా అమ్మవారిని
ఆరాధించడం జరుగుతుంది. నీల సరస్వతి అని అమ్మవారి ఉపాసనలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. జీవితంలో అనేక సత్యాలను తెలుసుకుంటూ జీవన గమనంలో మానవుడు మనుగడ సాగించాలి కనుక అటువంటి సరస్వతి అనుగ్రహం ఉంటేనే మానవుడు అనేటటువంటి వాడు మనుగడ సాగించగలుగుతాడు. అటువంటి శారదా కటాక్షం, గీర్వాణ వాణి, వీణాపాణి, విరించి రాణి యొక్క అనుగ్రహం సర్వులకు ఫలవంతంగా పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ శారదానామస్మరణ పురస్సరంగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి, శ్రీ పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందుగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఈరోజు వసంత పంచమి అయినటువంటి సందర్భంగా సరస్వతీదేవిని ఏ తీరుల్లో ఆరాధించి విశేష ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుందో ఆ విశేషాలని, దీంతో పాటుగా ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు సంపూర్ణంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రమే ఉంటుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకోగలుగుతారు. ఈనాటి విశేషం, ఈరోజు శ్రీ పంచమి, దీన్నే వసంత పంచమి అని కూడా పిలుస్తారు. బాసరలో అంటే వ్యాసపురిలో ఈరోజు మహాసరస్వతి పూజ విశేషంగా జరుగుతుంది. రాబోయే కాలంలో ఏ వసంత ఋతువు రాబోతుందో ఆ రాబోయే వసంత ఋతువుకి సంబంధించిన అన్ని విధాలైన ఏర్పాట్లు ప్రారంభింపబడేటటువంటి రోజుగా దీన్ని తెలియజేస్తారు. ఈరోజు సరస్వతి దేవిని ఎంతగా ఆరాధించినట్లయితే అంతగానూ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది పురాణం చెప్పినటువంటి మాట. కాబట్టి సరస్వతి స్తుతులు కానీ, సరస్వతి శ్లోకాలు కానీ, సరస్వతి కీర్తనలు కానీ, సరస్వతి పాటలు, పద్యాలు లేదా అమ్మవారికి సంబంధించిన వేదమంత్రాలని పఠించుతూ ఉండడం సర్వశ్రేయస్కరం జ్ఞాన అభివృద్ధి కోసం. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు మాఘ శుద్ధ పంచమి ఉదయం 10:17 వరకు, తదుపరి షష్ఠి. ఈరోజు సోమవారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధుడు ఉన్నారు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో చంద్ర రాహు శుక్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని పరిశీలించుదాం క్రమంగా. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పని చేసినప్పటికీ కూడా మంచి ఆలోచనతోనే చేయాలి తప్ప తొందరపాటుతనంతో, సమయం లేదు అనే అభిప్రాయంతో ఏదో నిర్ణయాన్ని చేసేస్తూ పని ముగించేయనే కూడదు. ముఖ్యంగా బంధుమిత్రులు రాదలుచుకున్నారు అని కానీ తెలిసినట్లయితే కొద్దిగా ఈ రోజుకి విశ్రాంతిని ఇవ్వవలసిందిగా కోరుకోవాలి. చేతిలో ఉన్నటువంటి పనికి అడ్డు కాకుండా ఉండడం కోసం మాత్రమే సరైన తీరులో అర్థం చేసుకోవాలని తెలియచెప్పుకోగలగాలి. శ్రీ పంచమి సందర్భంగా మేషరాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి మరింతగా పెరిగి చక్కనైనటువంటి ఆర్థిక లాభంతో పాటు కళాశాలలో ప్రవేశం కూడా లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మొగమాటం ఏమాత్రమూ లేకుండా వ్యవహరించగలగాలి. అలాగని చెప్పి నిర్భయంగా సూటిగా ఉన్నదన్నట్లుగా మాట్లాడడం ఇబ్బందిని కలిగించే అంశంగా కావచ్చు. కాబట్టి కొద్ది లౌక్య విధానాన్ని పాటిస్తూ ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో తప్పక గెలిచేటటువంటి తీరులో ఉండాలి తప్ప లో అభిప్రాయాన్ని అంతగా బహిరంగపరుచుకోవడం సరైన పని కాకపోవచ్చు. శ్రీ పంచమి సందర్భంగా వృషభ రాశి వారు సరస్వతీదేవిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
ఆకస్మికమైనటువంటి శుభవార్త వినే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. అనుకూలమైన దిశ దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తాము పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో అందరితోనూ అన్యోన్యభావం బాగా ఉంటూ ఉంటుంది. ఎవరితోనూ విరోధం లేకుండా ఉండే తీరు గోచరిస్తోంది. కానీ ఇంతటి ప్రతిభా విధానం ఈ రాశి వారికి ఉండేటటువంటి కారణంగా ఇతరుల అసూయ ద్వేషాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆచితూచి మాట్లాడడం, ప్రతి పనిని చాలా జాగ్రత్తగా నిదానంగా పై అధికారులు సంప్రదించి మాత్రమే చేస్తుండడం, అలా ఉండడం చాలా చాలా అవసరం. శ్రీ పంచమి సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం కలిగే విధానం ఉంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చిన్న చిన్న మొత్తాల్లో తిరిగి వస్తూ ఉంటాయి. తాత్కాలికంగా వచ్చేటువంటి ఆదాయాల కారణంగా చెప్పలేని సంతోషాన్ని పొందుతారు ఈ రాశివారు. శారీరకమైనటువంటి జీర్ణాశయానికి సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం, అలాగే శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం మెల్లగా పేరుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం సర్వథా శ్రేయస్కరం. ఔషధ సేవని మాత్రం మానకుండా ఉండేలా చూసుకోవడం మరింత అవసరం. శ్రీ పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు సరస్వతీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చక్కగా నడిచే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రగల్భాలు పలికే అవకాశం హెచ్చుగా ఉండొచ్చు. ఏమాత్రం అలా పలకడం సరి కానటువంటి అంశంగా నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా ఇతరులకి సంబంధించిన భూముల్లో ఏవైనా చెట్లు కానీ, ఫలసాయం అందించేటటువంటి కూరగాయలు కానీ, ఇతరమైనవి కానీ ఉన్నట్లయితే వాటిని ఏమాత్రము ముట్టుకోవడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. చిన్న విషయం కూడా పెద్దదయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి అసలు ఆ జోలికే వెళ్లకుండా ఉండడం, దరిదాపులకు వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది. ఇంతకుముందు ఏవైనా భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసిన సందర్భంలో చిన్న చిన్న అన్యాయాలు ఎదుటివారికి తెలిసి చేయబడినా తెలియక చేయబడినా వెంటనే వాటిని అంగీకరించడం సర్వశ్రేయస్కరం. శ్రీ పంచమి సందర్భంగా సింహరాశి వారు సరస్వతీదేవిని పూజించి పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే స్పష్టమైనటువంటి ధోరణితో ఉంటారు. ఏ విధంగానూ వెనుకాడేటువంటి తీరు లేనట్లుగా చక్కగా మాట్లాడగలుగుతారు. కనిపించే మాట మెత్తగా ఉన్నప్పటికీ కూడా చాలా కఠినంగా ఉండేటువంటి ధోరణిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి అవకాశం బాగా ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పొదుపు పట్ల ధోరణిని బాగా కలిగి ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలకి, అలాగే పుణ్యనది స్నానాలకి వెళ్ళాలనేటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. అయితే తాత్కాలికంగా ఆ ప్రయాణాలు ఎంతవరకు సాగుతాయనేది ఓ ప్రశ్నార్థకంగా మారచ్చు. దిగులు పడవలసిన అవసరం ఏమాత్రము ఉండకుండా ఉండగలగాలి. శ్రీ పంచమి సందర్భంగా కన్యారాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం బలంగా ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. శారీరకంగా కూడా అంత దృఢంగా ఉండకపోవచ్చు. ఈ రెండు సంపూర్ణమైనటువంటి దృఢత్వంతో ఉండాలి అని అన్నట్లయితే సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం తీసుకోవడం చాలా చాలా అవసరం. శారీరకమైనటువంటి విశ్రాంతితో పాటు మానసికమైన విశ్రాంతి కూడా లభించే అవకాశం ఉంది.
చెప్పలేనటువంటి ఆశకి గురయ్యేటటువంటి కారణంగా పెట్టుబడిని పెద్ద సంస్థలో ఎక్కువ మొత్తంలో పెట్టాలని ఆలోచిస్తారు. అంత వెంటనే అంత సొమ్ముని అంత పెద్ద సంస్థలో అంత తక్కువ కాలానికి ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేసుకోవడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. మధ్యమం కంటే కొద్ది తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ఈ రాశి వారికి ఈ రోజున శ్రేయస్కరమైన యథార్థాన్ని మాత్రం మర్చిపోకూడదు. శ్రీపంచమి సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థాన విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా సిద్ధించే అవకాశం ఉంది. నిరుతిదిక్ ప్రయాణం శుభకరం, లాభకరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి అందరూ సమస్య నివృత్తి కోసం వీరిని ఆశ్రయించేంతటి ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. వీరికి మించినటువంటి చక్కనైన ఆలోచనల్ని, సలహాలని, సంప్రదింపుల్ని చేయగలిగిన జ్ఞానం వారికి ఉన్నటువంటి కారణంగా వారిని ఆశ్రయించి వారి నుండి అన్ని వ్యాపారాలకు సంబంధించిన విశేషాలని తెలుసుకుంటారు ఈ రాశివారు ఈ రోజున. తాము ఎప్పుడో ప్రారంభించినటువంటి వ్యాపారం పెద్దగా సక్రమంగా లేనటువంటి కారణంగా ఆదాయానికి సంబంధించినటువంటి వనరు లేకపోయేటటువంటి కారణంగా ఈ రోజున దానికి సంబంధించినటువంటి వృద్ధి కోసం ప్రయత్నాల్ని ప్రారంభించే అవకాశం ఉంది. తప్పక ముందు నాటికి వ్యాపారం అభివృద్ధి పథాన నడిచే అవకాశం కూడా ఉంటుందనేది యథార్థం. శ్రీపంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సరస్వతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభం కలిగే అవకాశం ఉంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే అప్పుని చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ అప్పు లభించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ కూడా వ్యతిరేకించే అవకాశం కలగచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ముఖ్యంగా చూసుకోగలగాలి. అనారోగ్యానికి తగినటువంటి ఔషధ స్వీకారం తామే కాకుండా తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకుని తీరాలి. ఆ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకుని ఆ తీరుగా ప్రవర్తించాల్సిందే తప్ప యథా ఆలోపంగా విడిచివేయడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఏవైనా చిన్న చిన్న రుణాలని కానీ పూర్వం చేసినట్లయితే వారి నుండి తాత్కాలికమైనటువంటి ఒత్తిడి ప్రారంభమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. శ్రీపంచమి సందర్భంగా ధనురాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక భూ లాభ సిద్ధి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా కూడా బలంగానే ఉన్నట్లు అనిపిస్తారు. కానీ శారీరకంగా ఉండేటువంటి ఈ దృఢత్వానికి అనుగుణంగా మానసికమైన ఆరోగ్యం ఉండకపోవచ్చు. పిల్లల్లో అంటే సంతానంలో తమ మీద వ్యతిరేకత దృష్టి ఏర్పడేటువంటి కారణంగా ప్రతిదీ నిలువరించి అడుగుతున్నటువంటి భావన కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఆర్థికమైనటువంటి విషయము కూడా వారికి తెలిసి చేయాలనేటటువంటి ఆలోచన బలంగా వారికి కలుగుతూ నిలదీస్తూ ఉంటారు. కాబట్టి నిదానంగా ఆలోచించుకోగలగాలి. చెప్పేటటువంటి ఆర్థికమైన పరిస్థితిని నిజాన్ని నిజంగానే చెప్పాలి తప్ప దాచడం, దాచివేయడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శ్రీ పంచమి సందర్భంగా మకర రాశి వారు సరస్వతీదేవిని పూజించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు ఏర్పడమే కాకుండా గృహ లాభం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని సరహస్యంగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏ ఒక్కరికి తెలియకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ఇంతకుముందు ఏవైనా కొన్ని విధాలైనటువంటి న్యాయస్థాన సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని కుటుంబానికి సంబంధించిన దృష్టికి తెచ్చి ఉండనటువంటి కారణంగా చిన్నదైనటువంటి వాద వివాదాల ధోరణి కుటుంబంలో ఏర్పడవచ్చు. ఉన్నది ఉన్నట్లుగా అందరికీ తెలిసేలా తెలియచేయడం చాలా అవసరం. ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి. శ్రీపంచమి సందర్భంగా కుంభరాశి వారు సరస్వతీదేవిని కుంకుమ జలంతో అభిషేకించి
కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం, దాంతోపాటుగా ఆర్థిక లాభ సంసిద్ధి అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా వచ్చే ఆదాయం మరింతగా ఉంటుంది. వ్యాపారపరంగా వచ్చేటువంటి ఆదాయం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఏ రోజుకు ఆ రోజు చక్కనైనటువంటి ధోరణిలో వ్యాపారాన్ని, వృత్తిని, అలాగే ఉద్యోగాన్ని కూడా చేసుకోగలిగినటువంటి సంపూర్ణ అనుభవం వీరికి కలిగి తీరుతుంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు వ్యాపార స్థలాన్ని మార్చాలనేటువంటి తాత్కాలికమైన ఆలోచనకు వస్తారు. అయితే అది ఆర్థికమైనటువంటి అంశంతో కూడిన సమస్య కాబట్టి 1-2 రోజులు దాన్ని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా మధ్యవర్తులైనటువంటి వారు కుటుంబంలోని ప్రతి విషయంలోనూ దూరి ఏవేవో సలహాలను ఇవ్వాలని ప్రయత్నిస్తారు. వారెవ్వరినీ రానియకుండా దంపతులు మాత్రమే ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి ఆలోచనని చేయడం చాలా చాలా శ్రేయస్కరం. శ్రీ పంచమి సందర్భంగా మీనరాశి వారు సరస్వతీదేవిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి భూ లాభ సిద్ధి ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు. మాఘమాసంలో వచ్చినటువంటి సోమవారం అయినటువంటి సందర్భంగాను, సరస్వతీదేవి ఆరాధనకు అనుకూలమైనటువంటి తిథి అయినటువంటి కారణంగాను ఆ సరస్వతి సంపూర్ణ కటాక్షం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాఘ శుక్ల పంచమి షష్ఠి 2 తిథులు కలిసి వచ్చినాయి. ఉదయం పూట పంచమి తిథి ఉన్న సందర్భంగా సరస్వతీదేవికి సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో, అలాగే షష్ఠి తిథి సందర్భంగా వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి పంచమి తిథి ఉంది కాబట్టి ఉదయం పూట చేసే సరస్వతీదేవి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సర్వశుక్ల సరస్వతి అన్నారు కాబట్టి ఉదయం పూట సరస్వతీదేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో పూజా మందిరంలో పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా పీట మీద వేయాలి. ఇలా ముగ్గులు వేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం ఉంచి సరస్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం ఐం నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సరస్వతీదేవికి తెలుపు రంగు పదార్థాలు, కొబ్బరి, పేలాలతో చేసిన పదార్థాలు, పాలు, పెరుగు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెంపొందింపజేసుకోవటానికి సరస్వతీదేవికి పటిక బెల్లం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఉదయం పూట పంచమి తిథి ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం పాటిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు షష్ఠి తిథి కూడా వచ్చింది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి సందర్భంగా ఎవరైతే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు సంపూర్ణంగా శని దోషాలు తొలగింపజేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. కాబట్టి నువ్వుల పిండి శరీరానికి రాసుకొని ఈరోజు స్నానం చేయాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక రాగి పాత్ర తీసుకొని నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఆ రాగి పాత్రలో ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి. వరుణ షష్ఠి రోజు ఇచ్చే ఈ దానం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు తులసి దళం దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. మీకు వీలైతే కొద్దిగా బంగారంతో పాటుగా తులసి దళం ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా తీవ్రమైనటువంటి గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరుణదేవుడు విష్ణు స్వరూపం కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. ఓం వం వరుణాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు కనీసం 21 సార్లు ఇంట్లో దీపం పెట్టాక పఠించుకోవడం ద్వారా కూడా వరుణదేవుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పంచమి, షష్ఠి 2 తిథులు కలిసి వచ్చిన సందర్భంగా ఈ పరిహారాలు పాటించి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే రేపు రథసప్తమి. రథసప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.